ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. P4 విజన్ 2047 సదన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మరియు 5 మండలాల ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, అధికారులతో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం శ్రామికుల వలె పనిచేస్తున్నారన్నారు. సమాజంలో పేదవారు ఉండకూడదు అన్న లక్ష్యంతో ఒక విజనరీ తీసుకుని ముందుకు వెళ్తున్నారన్నారు. అందులో భాగంగానే సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు P4 విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. పేదరికం లేని సమాజం కోసం స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు ముందుకు రావాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పిలుపునిచ్చారు. అనేక రంగాలలో ఉత్తీర్ణులైన విద్యావంతులు, చేతి వృత్తుల వారు పేదరికంతో మగ్గిపోతున్న వారిని, వారి అభివృద్ధికి మన వంతు సాయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆమె కోరారు. సమాజం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే భవిష్యత్ తరాలు బాగుంటాయని భావించి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో 2047 విజనరీగా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. ఏడాది కాలంలో అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తుంది. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం అధోగతి పాలైందని, తిరిగి పాలనను గాడిలో పెడుతూ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు. అదే స్ఫూర్తి దర్శి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో దాదాపు 200 కోట్ల రూపాయల నిధులతో నిలిచిపోయిన వైసీపీ నిర్లక్ష్యానికి నిదర్శనంగా మిగిలిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను మనం ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. అమృత్ 2 పథకం ద్వారా దర్శిపట్నంలో 130 కోట్లతో ఇంటింటికి త్రాగునీరు అందించే పథకం కూడా త్వరలో చేపడుతున్నామన్నారు. ఇలా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా మన ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చాలన్న దృఢ సంకల్పంతో ప్రజలకు సేవకురాలుగా, జవాబుదారులుగా ఇంటింటికి వెళ్లి మీకు సంక్షేమం అందుతుందా, మీ ఊర్లో అభివృద్ధి జరుగుతుందా అని తెలుసుకుంటున్నామన్నారు. ధైర్యంగా మనం ఇంటికి వెళ్ళగలుగుతున్నాం. ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం, ప్రజల్లో సంతోషం చూస్తున్నాం. ఏడాది కూటమి పాలనలో ప్రజల్లో ఉన్న మంచి అభిప్రాయం మాకు ఎంతో ఆనందం కలిగిస్తుందని, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం మన ప్రభుత్వం పనిచేస్తుందని మరోసారి తెలియజేస్తున్నానన్నారు. దర్శిపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీగా మార్చుకోగలిగాం. త్వరలో మినీ స్టేడియం నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, రోడ్లు, డ్రైన్లు, మౌలిక సదుపాయాల కల్పన, పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్య మెరుగుదల, త్రాగునీరు వసతి కల్పించడం, వైద్య వసతి కల్పించడం, ఇలా అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా మార్చుకుందామన్నారు. ఇలా ముందుకు వెళ్తున్న మన కూటమి పాలనకు ప్రజలు సహకరించి ప్రజా ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి మార్కెట్ యార్డ్ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా నీ కాకుండా ఎవరిస్తారా చూడో పెట్ట మళ్ళీ కూడా పెట్టడం ఓటో పెట్టడం కానీ
ఈరోజు స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమానికి చేసిన జాన్సన్ గారికి విజయానికి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ నా నమస్కారాలు. మన భారత ప్రభుత్వం ఎట్లయితే మనకు స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి అంటే 2047 సంవత్సరం నాటికి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి వికసిత్ భారత్ 2047 టార్గెట్ ఎలా అయితే పెట్టుకున్నారని ప్రారంభించారో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సిబిఐ డైరెక్షన్ స్వర్ణాంధ్ర 2047 ప్రారంభించడం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే పేదరికం లేని సమాజం ఉండాలి అనే ధ్యేయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ P4 ఏంటంటే స్వర్ణాంధ్ర 2047లో P4 విధానం బట్టి ఆర్థికంగా కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళంతా 10% మంది, బలహీనంగా అట్టడుగు వర్గాలకు చెందిన 20% మందిని ఆర్థికంగా కానీ, వైద్య పరంగా కానీ, లేదా చదువుకోవడానికి కానీ వాళ్ళకు మార్గదర్శకంగా ముందుకు తీసుకెళ్తూ, అంటే మన సమాజం ఎప్పుడు బాగుండాలనే ఆలోచనతో మనం బాగుంటేనే మన సొసైటీ బాగుంటుంది, ఆ తర్వాత భావి తరాలు బాగుంటాయి అనే ఆలోచనతో మనమంతా ముందుకెళ్ళాలి. స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపార వర్గాలు అందరూ ముందుకు రావాలి. ఎంతోమంది ఉన్నత చదువులు ఉన్న విద్యావంతులు చాలామంది స్తోమత లేక వెనుకబడిన కుటుంబాలకు సంబంధించి కానీ లేదా పల్లెటూరులో మిగిలిన వాళ్ళ విద్యను కంటిన్యూ చేయడానికి ఇబ్బంది పడుతున్నటువంటి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. వాళ్ళకి కానీ లేదా వైద్యపరంగా కానీ లేదా ఒక గైడెన్స్ లేక కొంతమంది అలాంటి వాళ్ళకి కొంచెం సెటిల్ అయిన వాళ్ళు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు ముందుకు రావాలి. కూటమి ప్రభుత్వం మనం చూస్తే ఏడాదిలో గత 5 ఏళ్ల విధ్వంసం నుండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చారు కాబట్టే ఈ P4 కానీ స్వర్ణాంధ్ర 2047 కానీ ఒక ఆయన విజన్ రూపం దాల్చింది కాబట్టి ఇవన్నీ సాధ్యమవుతుందని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఏదైతే చెప్తున్నారో మనకి ఎప్పుడైనా అభివృద్ధి అనేది ప్రభావితం కనిపించాలి, ఆ ఇంపాక్ట్ కనపడాలి అంటే పాపులేషన్ జనాభాలో ఉన్న అన్ని వర్గాల్లోకి ఇది వెళ్ళాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఒక స్టేట్ లెవెల్లో జరిగితే సరిపోదు, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్ళాలి. అందులో భాగంగానే 175 నియోజకవర్గాలకు గాను కాన్స్టిట్యున్సీ విజన్ యూనిట్స్, యాక్షన్ ప్లాన్ యూనిట్స్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏంటంటే ఏ ప్రాంతంలో ఎక్కడ అవసరాలు ఉన్నాయి, అక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, అలాగే ఆ ప్రాంతం యొక్క పొటెన్షియల్ ఏంటి, అక్కడ ఏం అవకాశాలు ఉన్నాయనేది మనం గుర్తించుకుంటే మనకి అభివృద్ధి అనేది ఒక ప్రణాళిక ప్రకారం మనం ముందుకు వెళ్ళవచ్చు. ఇప్పుడు దర్శి నియోజకవర్గం తీసుకుంటే గతంలో ఎన్నో ప్రాజెక్ట్స్ ప్రజలకు ఉపయోగపడిన ఎన్నో నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ మేము ఇప్పుడు దర్శి కూడా 2047 నాటికి ఎట్లా ఉండాలి అనే విధంగా మేము కూడా ఇక్కడ ఆఫీసర్ వాళ్ళతో డిపార్ట్మెంట్ అందరితో కూర్చొని ప్లాన్ చేసుకొని నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ మేము 1 by 1 ఇక్కడ ముందుకు తీసుకెళ్లే విధంగా P4 విధానం హెల్ప్తో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అట్లాగే ఇక్కడ ఇంకా ఏమేమి రావాల్సి ఉంటాయి మనకి. ఇంకా ఇప్పుడు దర్శి చూసుకుంటే దర్శి బస్ డిపో లేదు, డ్రైవింగ్ స్కూల్ నిలిచిపోయింది, నీటి సమస్య ఉంది, తాగునీటి సమస్య. కానీ అమృత్ 2.0 స్కీమ్ వస్తే మనకి తాగునీటి సమస్య అనేది దర్శి పట్టణంలో కంప్లీట్గా పరిష్కారం అవుతుంది. అంతేకాకుండా స్పోర్ట్స్ స్టేడియం, ఇట్లా చాలా ఆగిపోయిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడేవి. దొనకొండ చూస్తే అక్కడ నిరుపయోగ ల్యాండ్ చాలా ఉంది, నిరుద్యోగ యువత ఉన్నారు. అక్కడ మంచి ఇండస్ట్రీ కనుక మనం తెచ్చుకోగలిగితే వలసలు తగ్గుతాయి, ఇక్కడే యువతకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అట్లాగే దర్శిలో ఒక డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వస్తే ముందు
చాలా మంది పిల్లలు ఇక్కడ ఇంటర్ తర్వాత వేరే ఊర్లకు వెళ్ళలేక చదువు మానేసి లేదా డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏంటంటే సొంత ఊర్లో కాలేజ్ ఉంటే వాళ్ళు ఇంకొంత చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడేలాగా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటిగా నిలిచిపోయిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ ఇక్కడ ఆఫీసర్స్తో డిస్కస్ చేసి మేము కూడా దర్శి 2047 ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని దానికోసం కష్టపడుతున్నాము. ఇక్కడ ఏ అవసరాలు ఉన్నాయో అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా ప్రతి ఒక్కరిని కొంచెం ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ఏదో సబ్సిడీ ఇచ్చాం, ఏదో ఉచితంగా చేస్తాం అన్నట్టు కాకుండా ఒక కుటుంబం వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, వాళ్ళు ఆర్థికంగా నిలబడాలి, కుటుంబాన్ని నెట్టుకు రాగలగాలి అనే విధంగా ఆయన ప్రతి ఆలోచన ఉంటుంది. అందులో భాగస్వామ్యం ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము చదువుకున్న వాళ్ళం రాజకీయాల్లో వచ్చామంటే అలాంటి ఒక విజన్ ఉన్న లీడర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాము. ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలి అంటే మిగిలిన లీడర్స్ లా కాకుండా నెక్స్ట్ ఎలక్షన్కి ఏం చేస్తే బాగుంటుంది అని కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంటుందంటే నెక్స్ట్ తరాలకి బాగుండాలి, నెక్స్ట్ జనరేషన్స్కి ఎంత ఉపయోగపడాలి అనే విధంగా ఉంటుంది. ఆయన ఏమి డెవలప్మెంట్ ఆలోచించినా ఏమి విజన్ ఉన్నా దీని చుట్టూ ఉంటుంది. అదంతా ఇన్స్పైరింగ్గా తీసుకొని మేమందరం కూడా అదే విధంగా కష్టపడి పనిచేస్తున్నాము. ఇవాళ ఈ ప్రోగ్రామ్కి హాజరైన అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. ప్రసంగంలోనే చక్కగా విజయం యొక్క లక్ష్యాలు ప్రతి చెప్పారు.